ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల మొదటి విడత పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. చలి కారణంగా మొదటి 2 గంటలు పోలింగ్ ప్రక్రియ కాస్త మందకొడిగా సాగినప్పటికీ ఆ తర్వాత పోలింగ్ శాతం పుంజుకుంది. పెద్ద ఎత్తున జనం గ్రామాలలో ఓట్లు వేసేందుకు భారీగా పోలింగ్ బూత్లకు తరలివచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో 166 గ్రామ పంచాయతీలకు ఈరోజు ఎన్నికలు జరగగా 75.25% పోలింగ్ శాతం నమోదైంది. అలాగే నిర్మల్ జిల్లాలో 136 గ్రామాలలో ఈరోజు తొలి విడత ఎన్నికల జరగగా మొత్తం 80.25 పోలింగ్ శాతం నమోదైంది. అయితే ఫలితాల సరళిలో బీఆర్ఎస్ హవా స్పష్టంగా కనిపిస్తుంది. చాలా ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు ఇప్పటికే గెలవడం జరిగింది. చాలా చోట్ల కూడా మెజారిటీ స్థానాల్లో గెలుపు బాటలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ అభ్యర్థి ఉన్నట్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలిపారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగడం పట్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరో వార్త విషయానికి వస్తే ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో చేరికల జోష్ హవా కొనసాగుతుంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో పలువురు చేరారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న సమక్షంలో పట్టణంకు చెందిన రణదివే నగర్కు చెందిన 10 మంది యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జోగురామన్న మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే గ్రామాలు ఎంతో అభివృద్ధి సాధించాయని, గ్రామాలలో జరిగిన అభివృద్ధిని చూసే బీఆర్ఎస్ పార్టీలోకి యువకులు పెద్ద ఎత్తున చేరుతున్నట్టు పేర్కొన్నారు. మరోవైపు బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో బోత్ వీడీసీ సభ్యులతో పాటు బోత్ మాజీ ఎంపీపీ గంగుల లక్ష్మీ రమేష్లు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే గ్రామాలు ఎంతో అభివృద్ధి సాధించాయని, గ్రామాలు మరింత అభివృద్ధి సాధించాలంటే మరోసారి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని, అందుకే చాలామంది యువత బీఆర్ఎస్ పార్టీ పట్ల ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు.